భగవద్గీతను తెలుసుకునే ముందు శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుల వారికి గీతోపదేశం చేయడానికి ముందు జరిగిన విషయాలను గూర్చి ఒక్కసారి తెలుసుకుందాం. ముందు వీడియోలో మనం పార్ట్ 1 తెలుసుకున్నాం. పార్ట్ 1కి కంటిన్యూషన్గా ఈ పార్ట్ 2 ఉంటుంది. సత్యవతీదేవి సంతనుని భార్య అయింది. సత్యవతీదేవికి 2 కుమారులు జన్మించారు. వారి పేర్లు విచిత్రవీర్యుడు, చిత్రాంగదుడు. కొద్ది కాలానికి సంతనుడు మరణిస్తాడు. అప్పుడు భీష్ముడు తన సోదరులకు విలువిద్యాబుద్ధులు నేర్పిస్తాడు. చిత్రాంగదుడు పెరిగి పెద్దవాడయ్యాడు. చిత్రాంగదుడను హస్తినాపురానికి రాజుగా చేస్తాడు భీష్ములవారు. చిత్రాంగదుని పాలన ఎక్కువ కాలం సాగలేదు. యుద్ధములో శత్రువుల చేతిలో వీరమరణం పొందుతాడు చిత్రాంగదుడు. దానితో సత్యవతీదేవి అధైర్యపడుతుంది. తరువాత భీష్ముడు విచిత్రవీర్యునకు రాజుగా పట్టాభిషేకం చేస్తారు. విచిత్రవీర్యునకు వివాహ వయసు వచ్చింది. విచిత్రవీర్యుని వివాహం చేయటం కోసం కాశీరాజు ప్రకటించిన స్వయంవరానికి వెళ్తారు భీష్ములవారు. కాశీరాజుకు 3 కుమార్తెలు కలరు. వారితో విచిత్రవీర్యుని వివాహం జరిపించాలని భీష్ములవారు భావిస్తారు. అంబ, అంబిక, అంబాలిక ఈ 3 కాశీరాజు కుమార్తెలు. అంబిక, అంబాలికలను విచిత్రవీర్యునికిచ్చి వివాహం చేస్తారు భీష్ములవారు. అంబిక ఒక పుత్రునకు జన్మనిచ్చింది. అతడు అంధుడు. అతని పేరు ధృతరాష్ట్రుడు. అంబాలిక ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అతని పేరు పాండు. ధృతరాష్ట్రుడు గాంధారిని వివాహం చేసుకుంటారు. వారికి 100 మంది కుమారులు, 1 కుమార్తె జన్మించారు. వారిని కౌరవులు అని పిలుస్తారు. వీరిలో పెద్దవాడు దుర్యోధనుడు, రెండవవాడు దుశ్శాసనుడు. పాండు కుంతిని, మాద్రిని వివాహం చేసుకుంటాడు. కుంతిమాతకు 3 కుమారులు. వారు యుధిష్ఠిరుడు, భీముడు, అర్జునుడు. మాద్రికి 2 కుమారులు, నకులుడు, సహదేవుడు. వీరినే పంచపాండవులు అని పిలుస్తారు. వీరందరికీ కూడాను భీష్ములవారు, ద్రోణుడు, కృపాచార్యుల వంటి సమర్థవంతమైన గురువుల వద్ద విలువిద్యను నేర్పించారు. అర్జునుడు ద్రోణాచార్యుని ప్రియ శిష్యుడు. దుర్యోధనుడు మొట్టమొదటి నుంచి పాండవులు అంటే ఈర్ష్యాభావాన్ని కలిగి ఉంటాడు. రోజులు గడుస్తున్న కొద్దీ పాండవులు, కౌరవుల మధ్య ఈర్ష్య పెరుగుతూనే వచ్చింది. దీనిని భీష్ముడు గమనిస్తూ వచ్చారు. మాటిమాటికి పాండవులు అడవుల బాట పట్టడం భీష్ములవారు సహించలేకపోయేవారు. ద్రౌపదీదేవి స్వయంవరంలో దుర్యోధనుడికి, కర్ణుడికి అవమానం జరిగింది. అందువల్ల వారిద్దరికీ కూడా ద్రౌపది అంటే ఈర్ష్యాభావం కలిగి ఉండేవారు. కర్ణుడు కుంతీదేవి పెద్ద కుమారుడు. కర్ణుడు అధర్మపరుల చెంత చేరడంతో కుంతీదేవి చాలా దుఃఖిస్తూ ఉండేది. పాండవులు ద్రౌపదీదేవిని వివాహమాడారు. కొంతకాలం తరువాత రాజ్యంలోని గొడవలు పెరుగుతూనే ఉండటంతో రాజ్యాన్ని 2గా విభజించి 2వ భాగాన్ని యుధిష్ఠిరుడికి అప్పగించి రాజుగా పట్టాభిషేకం చేశారు. దానికి యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు ఇంద్రప్రస్థపురం అని నామకరణం చేశారు. పాండవులు అక్కడ ప్రశాంతంగా నివసించసాగారు. ధర్మరాజు ఎంతో పేరు ప్రఖ్యాతలను గణిస్తూ వచ్చారు. ఇది దుర్యోధనునికి నచ్చలేదు. దుర్యోధనుని కోపం కట్టలు తెంచుకుంది. పాండవులు తమ రాజ్యంలో రాజసూయ యాగమును చేయ తలపెట్టారు. తరువాత విషయాన్ని పార్ట్ 3లో తెలుసుకుందాం. నమో నారాయణాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.